ఇది పవర్ బటన్ అండి. మనం పవర్ ఆన్ చేయాలన్నా ఆఫ్ చేయాలన్నా ఈ బటన్ యూజ్ చేయాలి. పవర్ ఆన్ అయిన తర్వాత మనకంటూ ఒక ఎంప్లాయీ ఐడి అంటుంటే మీకు స్టాఫ్ ఐడి దీని మీద క్లిక్ చేస్తే ఇది ట్రైనింగ్ కోసం ఇచ్చిన స్టాఫ్ ఐడి అండి. మీకు టీమ్ ఇచ్చినప్పుడు మీ ఐడి మాత్రం కొట్టుకోవాలి. మీ ఐడి ఇక్కడ మీ ఐడి కొట్టిన తర్వాత ప్రొసీడ్ బటన్ వస్తుంది. మీ ఐడి కొట్టిన ప్రొసీడ్ బటన్ కొట్టిన తర్వాత మనకు ట్రిప్ డీటెయిల్స్, ప్లాన్ డీటెయిల్స్ అని వస్తుంది. బస్ నెంబరు, సర్వీస్ టైపు, సర్వీస్ నెంబరు, ఓపెనింగ్ టికెట్ నెంబర్ వస్తుంది. కండక్టర్ నేమ్, కండక్టర్ ఐడి, డ్రైవర్ నేమ్, డ్రైవర్ ఐడి వస్తుంది. ఆటోమేటిక్ డీటెయిల్స్ వస్తే మనం ఇందులో టైప్ చేయాల్సిన ఏముండదండి, ఆటోమేటిక్ వస్తుంది. మనకి ఎన్ని ట్రిప్పులు ఉంటాయి అనేది ఇక్కడ ఉంటుంది. కల్వకుర్తి MGBS, కల్వకుర్తి MGBS డౌన్ ట్రిప్, కల్వకుర్తి MGBS అప్ డౌన్, మొత్తం 6 ట్రిప్పులు ప్లాన్ చేసి ఉన్నారు. మనకి ఎన్ని ట్రిప్పులు ప్లాన్ చేసుకుని ఇక్కడ చూసుకోవచ్చు. స్టార్ట్ షిఫ్ట్ కొట్టిన తర్వాత ఇక్కడ స్టార్ట్ ట్రిప్ అని ఉంటుంది. ఫస్ట్ ట్రిప్ ఏంటిది? కల్వకుర్తి MGBS అప్ స్టార్ట్ ట్రిప్. బస్ నెంబరు, డ్రైవర్ ఐడి చూసుకోవాలి. బస్ నెంబరు, డ్రైవర్ ఐడి చూసుకున్న తర్వాత సబ్మిట్ కొట్టాలి. కరెక్ట్ ఉంటే సబ్మిట్ కొట్టాలి. ఆర్ యూ వాంట్ టు గో టు ద స్టార్ట్ ద ట్రిప్ అని అడుగుతుంది. ఎస్. ఇలా వస్తుందండి. ఫస్ట్ మనం 141 తీసుకుందామండి. ఇక్కడ మెనూ ఉందా, 3 లైన్స్ అనేది మెనూ అన్నట్టు. పైనకి స్క్రోల్ చేసి రూట్ డీటెయిల్స్ అని ఉందా అండి, రూట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ వ్యూ రూట్ ఫేర్ టేబుల్ కొట్టాలి. ఇది 141 అండి. కొడితే ప్రింట్ వస్తుంది. ఇది 141. మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోవాలి. ఇప్పుడు కల్వకుర్తిలో ఉంది బండి. మనం కల్వకుర్తి నుంచి MGBSకి ఒక టికెట్ ఇద్దామండి. నెంబర్ 9 MGBS సెలెక్ట్ చేసుకోగానే ఇది ఆటోమేటిక్ ఒకటి వస్తుంది. మహాలక్ష్మి టికెట్ ఒకటి డిఫాల్ట్గా వస్తుంది. దాన్ని ఎప్పుడు మనం మైనస్ చేసుకోవాలి. మైనస్ చేసుకొని ఇప్పుడు క్యాష్ టికెట్ తీసుకున్నాం. ఒకటి ఫుల్, ఒకటి హాఫ్. క్యాష్ కొట్టాలి. క్యాష్ కొట్టిన తర్వాత కన్ఫర్మ్ పడుతుంది. ఫుల్ టికెట్, హాఫ్ టికెట్ టోటల్ ఎంత? 220. కన్ఫర్మ్. ఎమ్మటి ఇక్కడ మన ఇక్కడ డిఫాల్ట్గా ఒకటి వచ్చింది చూసారా. ఇప్పుడు మహాలక్ష్మి టికెట్ తీసుకుందాం. డిఫాల్ట్గా ఒకటి వచ్చింది కాబట్టి మనం యాడ్ చేసుకోవడం అవసరం లేదు. మహాలక్ష్మి చైల్డ్ ప్లస్ ఒకటి వద్దామనుకోండి. ఒకటి ఫుల్, ఒకటి హాఫ్ వచ్చిందా. కన్ఫర్మ్. క్యాష్ కన్ఫర్మ్. టికెట్ మాత్రం 0 వస్తుంది. ఓకే. ఇప్పుడు ఏం చేద్దామంటే స్టేజ్ క్లోజ్ చేద్దాం. కల్వకుర్తి అని ఉందా, దీని పక్కన యారో మార్క్ ఉంటుంది. దీన్ని క్లిక్ చేసి ఆర్ యూ వాంట్ టు గో టు ద నెక్స్ట్ స్టాప్ అని వస్తుంది. ఎస్. పెద్దాపూర్ వెళ్దాం. 2 సార్లు వచ్చిందండి. మళ్ళీ చూడండి. ఆర్ యూ వాంట్ టు గో టు ద నెక్స్ట్ స్టాప్. ఎస్. ఆమన్గల్. మళ్ళీ ఆర్ యూ వాంట్ టు గో టు ద నెక్స్ట్ స్టాప్. ఇలా స్టేజ్ క్లోజ్ చేసుకుంటామండి. వచ్చేసి నెక్స్ట్ ఏడికి వెళ్దాం. MGBS కొడదాం. ఏం టికెట్ కొడదాం అంటే ఒకటి ఫుల్, ఒకటి ఫ్రీ టికెట్ ఫుల్, ఒకటి హాఫ్ టికెట్ క్యాష్, ఒకటి ఫ్రీ టికెట్. మైనస్ కొట్టేసి ఒకటి క్యాష్ టికెట్ ఆఫ్. ఇది ఎప్పుడైనా 0 చేసుకుంటూ ఉండాలి. దీన్ని ఎప్పుడు 0 చేసుకోవాలి. మహాలక్ష్మి అడల్ట్ అని ఉందా, ఇది 0 చేసుకోవాలి. ఇప్పుడు స్టేజ్ క్లోజ్ చేసిన తర్వాత మనం SR రాసుకోవాలి కదా ఎప్పటికప్పుడు. ఇది ఇక్కడ ఉందా, ఇక్కడ మెంబర్స్ 6 మంది ఉన్నారు కదా బస్సులో, దాని మీద క్లిక్ చేస్తే
141 వస్తుంది. ఓపెనింగ్ నెంబర్, క్లోజింగ్ నెంబర్ వస్తుంది. ప్రింట్ కావాలంటే ప్రింట్ కొట్టుకోవచ్చు, లేదంటే బ్యాక్ వెళ్ళిపోవాలి. ఇప్పుడు లాస్ట్ వరకు వెళ్ళిపోవాలి. స్టేజ్లన్నీ క్లోజ్ చేసుకుందామండి. ఇప్పుడు ఎంజీబీఎస్ ఉంది బండి. రిటర్న్ ట్రిప్లో మనం ఈ ట్రిప్ ఎండ్ చేసుకొని మళ్ళీ ట్రిప్ స్టార్ట్ చేసుకోవాలి. మెనూ కార్డ్కి వెళ్ళేసి ఎండ్ ట్రిప్ కొట్టి ఎస్, మళ్ళీ స్టార్ట్ ట్రిప్, డౌన్ ట్రిప్లో స్టార్ట్ అవ్వాలి. బస్ నెంబరు, డ్రైవర్ ఐడి చూసుకొని సబ్మిట్ కొట్టాలి. ఇప్పుడు ఫ్రీ టికెట్లు, క్యాష్ టికెట్లు కొట్టాం కదా. ఇప్పుడు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, జర్నలిస్ట్ ఆ టికెట్లు కొద్దాం. ఐసీగా అండి. ఇది కన్ఫామ్గా 0 చేసుకోవాలి, ఎప్పటికప్పుడు 0లో ఉండాలి. ఆఫ్టర్ దట్ ఇది ఆల్ కేటగిరీస్ వెళ్ళాలి. ఆల్ కేటగిరీస్లో లగేజ్, స్టూడెంట్ కాంబో, జనరల్ కాంబో, జర్నలిస్ట్, ఫిజికల్ హ్యాండిక్యాప్ అండి. ఫిజికల్ హ్యాండిక్యాప్ ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. ఐడి నెంబర్ వాళ్ళది సబ్మిట్ కొట్టి డన్ కొట్టి క్యాష్ కొట్టాలి. ఫిజికల్ హ్యాండిక్యాప్ ఒక టికెట్ 60 రూపీస్ కన్ఫర్మ్. నెక్స్ట్ స్టేజ్ క్లోజ్ చేసుకుందాం. ఎస్ఆర్ ఎలా రాసామంటే ఇక్కడ క్లిక్ చేసాం కదా, ఎస్ఆర్ క్లోజింగ్ నెంబరు, అమౌంట్, ఈ టోటల్